పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. సొంత పార్టీ నేతల్లోని అంతర్గత కలహాలు, నాయకుల తీరుతో కొందరు నేతలు పార్టీ వీడుతున్నారు. ఇదే తరహా వాతావరణం వరంగల్ జిల్లా నర్సంపేటలో నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కౌన్సిలర్ల తీర్మానానికి పార్టీ సహకరించకపోవడంతో రాజీనామా చేసినట్టు కౌన్సిలర్లు తెలిపారు. కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంపై నేడు బల పరీక్ష నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమన్వయం చేయలేకపోయారని కౌన్సిలర్లు అన్నారు. సొంత పార్టీ చైర్పర్సన్ ఒంటెద్దు పోకడలను నియంత్రించడంలో నాయకులు విఫలమయ్యారని కౌన్సిలర్లు ఆరోపించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వీడిన కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపిన కౌన్సిలర్లు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో పలు నియోజకవర్గాల్లో నేతలు పార్టీని వీడడం బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. చైర్మన్ గుంటి రజనీపై సొంత పార్టీ నేతలే ఎందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? ఎంతమంది ఈ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు? వేణు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా ఈ బీఆర్ఎస్ కు తిరుగుబాటు చేస్తున్న సొంత పార్టీ కౌన్సిలర్లే ప్రధానంగా అటు వర్ధనపేట, పరకాల, భూపాలపల్లితో పాటు నేడు నర్సంపేటలో కూడా పూర్తిగా అటు సొంత పార్టీకి చెందిన చైర్పర్సన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ ఈ రోజున బల పరీక్ష కూడా ఉంది. సో ఈ నేపథ్యం లోపల మొత్తంగా 24 సభ్యులకు గాను 18 మంది సభ్యులు బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లే ఉన్నారు. అందులో 14 మంది అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు 2 వర్గాలుగా జీరిపోయారు. 4 అంటే చైర్పర్సన్ తో పాటు 3 ఒక వర్గంగా, మిగతా 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరో వర్గంగా చీలిపోయారు. అయితే ఈ రోజున కలెక్టర్ బల పరీక్షకు కాల్ఫర్ చేయగా దాదాపు ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. అయితే అర్ధ గంట సేపు వేచి చూసినా కూడా ఎవరు రాకపోవడంతో 2 గంటలకి పోస్ట్పోన్ చేశారు. 2 నుంచి 2:30 వరకు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ వెయిట్ చేసినప్పటికీ 14 మంది సభ్యులు రాకపోవడంతో అవిశ్వాసం డిజాల్వ్ అయినట్లు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఇందులో సొంత పార్టీకి చైర్పర్సన్ అయినప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా తను ఒంటెద్దు పోకడలో పోతూ కనీసం తమకి విలువనివ్వట్లేదు. దాంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నియామకం కూడా పాటించట్లేనటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ కౌన్సిల్ అయితే చెప్తున్నారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ ఎంపీ అయినటువంటి కవిత దగ్గర కూడా వెళ్లారు. అయినా కూడా ఈ యొక్క సర్దుబాటు కాలేదు. దీంతో ఈ రోజున అవిశ్వాస తీర్మానం లోపల సహకరించాలి, బీఆర్ఎస్ చైర్పర్సన్ ను అవిశ్వాసం పెట్టి తొలగించినా కూడా మరో బీఆర్ఎస్ అభ్యర్థినే చైర్పర్సన్ గా ఎన్నుకుంటామని చెప్పినప్పుడు కూడా పార్టీ పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యం లోపల పార్టీ నుంచి విలువ లేదు, అదేవిధంగా చైర్పర్సన్ తో వేసిపోయామంటూ కూడా 14 మంది కౌన్సిలర్లు ఒకేసారి పార్టీకి రాజీనామా చేస్తూ లెటర్ పంపడం ప్రధానంగా నర్సంపేటలో బీఆర్ఎస్ కిందోలు పట్టున్నదనుకున్న నేపథ్యం లోపల 14 మంది ప్రజాప్రతినిధులే ఒకసారిగా రాజీనామా చేయడం కూడా తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఇక ఇదే అంశం కూడా మిగతా చోట్ల ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా ఇదే ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తానికి బీఆర్ఎస్ కు మున్సిపాలిటీ లోపల మాత్రం తీవ్ర ఎదురుతో తప్పని ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు. తమ్ముడు రాదు ఫోన్ చేసింది.